రసానుభూతి, రసాస్వాదన, రసతత్వం వీటి గురించి మనం కొంత తెలుసుకుందాం. మానవుని ప్రాథమిక అవసరం ఆకలి తీరటమే. అన్నం లేనిది మానవుడు జీవించలేడు. అదే మాదిరి మానవుడు అన్నంతో మాత్రమే జీవించలేడు. ఆకలి తీరే వరకే అన్నం యొక్క అవసరం. తర్వాత అన్నంతోనే సంతృప్తి పడి ఉండలేడు. కారణం ఏమిటంటే కేవలం శరీరం మాత్రమే కాదు కదా మానవుడంటే, మనసు కూడా కలిసే మానవుడు. అన్నంతో శరీరంలోని ఆకలి అంతరిస్తుంది, కానీ మనసులోని ఆకలి అప్పుడు తలెత్తుతుంది. అప్పుడు మానవునికి అన్నానికంటే మరికొంత సున్నితమైన పదార్థం అవసరమవుతుంది. ఆ పదార్థమే సంస్కృతి. ఆకలి తీరనంత వరకు సంస్కృతి సందేశం ఎవరికీ వినిపించదు. కానీ సుకుమార హృదయానికి, స్పందించే హృదయానికి, కడుపు నిండిన తర్వాత సున్నితమైన హృదయానికి కావలసినటువంటిది రస అనుభూతి, రసోపాసన, రససృష్టి, రసదృష్టి. వీటితో మాత్రమే మానవుడు ధరించగలుగుతాడు. అయితే ఈ రసశబ్దానికి నిర్వచనం ఏమిటి? ఈ రసశబ్దం గురించి ఏమిటి చెప్తుంది? భారతీయులకు ఈ రసశబ్దం తాలూకా నిర్వచనం చాలా విస్తృతమైనటువంటిది ఉంది. భరతుడు, ఆనందవర్ధనుడు, నందికేశ్వరుడు మున్నగువారు వాళ్ళంతా కూడా చక్కనైనటువంటి నిర్వచనాల్ని ఈ రసానుభూతికి, రససృష్టికి, రసదృష్టికి కల్పించారు. అయితే ఏమన్నారు వాళ్ళు? సరతి ఇతి రసః అని అన్నారు. ప్రవహిస్తుంది కనుక అది రసం. ఎటు నుండి ఎటు ప్రవహిస్తుందంటే ఒక భౌతిక వస్తువు నుండో, సంఘటన నుండో, లేక ఒక కళాకృతి నుండో సహృదయుని హృదయంలోకి ప్రవహించి మనోహరమైన అనుభూతిని కల్పిస్తుంది. ఈ రసానుభూతినే వాళ్ళు నిర్వహించారు. అదే ఆంగ్లంలో ఎస్థెటిక్ ఫీలింగ్ అంటారు. రసప్రాధాన్యం మానవ జీవితంలో అనల్పం. అయితే భారతీయ తత్వశాస్త్రం, వేదాల దగ్గర నుంచి కూడా ఎంత గొప్ప ఆసక్తికరమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చాయంటే రసో వై సహా అన్నారు. భగవంతుడే కేవలం రసస్వరూపుడు అని నిర్వచించారు. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి? ఈ రసోదృష్టి ఇవన్నీ కూడా సమాజం నుంచి, సంస్కృతి నుంచే వికసిస్తాయి. సకల విజ్ఞానాలు, సమస్త కళలు, జ్ఞాన పిపాస కలవారంతా విజ్ఞానం వైపు పయనం సాగిస్తే, రసపిపాసులంతా కళల వైపు ప్రయాణాన్ని సాగిస్తారు. వీరిది సౌందర్యోపాసన. సౌందర్యోపాసనకు సాధనాలు కవిత కావచ్చు, సంగీతం కావచ్చు, చిత్రరచనం కావచ్చు, నాట్యం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సౌందర్యం వ్యక్తిగతం కానీ వస్తుగతం కాదు. కనుక ఒకరి దృష్టిలో సుందరమైనది ఇంకొకరి దృష్టిలో కురూపం కావచ్చు. ఒకరికి వర్షాకాలపు మేఘాలు, కారు మేఘాలు, వర్షధారలు నచ్చితే మరొకరికి శరత్కాలంలోని తెల్లని దూది మబ్బుల్లా ఎగురుతున్న మేఘాలు, రెల్లి పూలు నచ్చుతాయి. ప్రకృతిలో ప్రతి వస్తువు సౌందర్యాన్ని కలిగి ఉంటుంది, కానీ దాన్ని గ్రహించే సౌందర్య చేతన మనలో ఉండాలి. ఆ చైతన్యం, సౌందర్యాన్ని ఆస్వాదించగలిగినటువంటి చైతన్యం, రసాస్వాదన కలిగినటువంటి చైతన్యం మనిషి హృదయంలో ఉండి తీరాలి. మన హృదయంలో సౌందర్యం మేల్కోనంత వరకు బాహ్య ప్రకృతిలోని సౌందర్యం మనకు దర్శనం ఇవ్వదు. కనుకనే కళాకారుడు అతి సామాన్య వస్తువులలో కూడా అనంత సౌందర్యాన్ని దర్శించి దానికి రూపం ఇస్తాడు. తన అభిమాన పద్ధతి, మీడియం. కవి అయితే శబ్దాల్లో, సంగీతజ్ఞుడైతే నాదంలో, చిత్రకారుడైతే రేఖల్లో, రంగుల్లో, నాట్యకారుడైతే తన అందమైన కదలికల్లో దాన్ని మనకు ప్రసాదిస్తాడు. హృదయంలో సౌందర్యం మేల్కొనసాగినప్పుడు ప్రకృతి అంతా మనకొక లీలానికేతనంగా గోచరిస్తుంది. ఎంత అప్రధానమైన వస్తువైనా మనకొక ఆహ్లాదకరమైన రూపంలో గోచరిస్తుంది. దీని అర్థం ఏమిటంటే మనలోని సౌందర్య తీక్షణత యొక్క పొర
మనం చూసే బాహ్య వస్తువుల మీద పడి మనకు ఎంతో సుందరంగా కనిపిస్తాయి. అందుకనే సౌందర్యం వస్తుగతం కాదని వ్యక్తిగతమని అనవలసి వస్తుంది. కానీ లోతుకు దిగి ఆలోచిస్తే సౌందర్యం సర్వత్రా వ్యక్తిగతం కాదని వస్తుగతం కూడా అని తేలుతుంది. కొన్ని వస్తువులు కొందరకు సుందరంగా తట్టవనేది సత్యమే. కానీ అందరికీ సామాన్యంగాను మామూలుగా కనిపించేటటువంటి వస్తువుల్లో కొన్ని సహజంగా సుందరంగాను తట్టేవి లేకపోలేదు. పుష్పాలు, నదులు, పర్వతాలు, చంద్రుడు, రంగుల పిట్టలు, మానవుల యొక్క, జంతువుల యొక్క అమాయక శిశువులు మొదలైనవి ఎన్నో ప్రతి వారికి సుందరమైనటువంటి వస్తువులుగానే గోచరిస్తాయి. కాబట్టి సౌందర్యం అనేది వ్యక్తిగతానికి తోడు వస్తుగతం కూడా అయి ఉన్నది. జీవితంలో ఉపయోగకరమైన వస్తువులు అవసరమే. కానీ వీటికి తోడు సౌందర్యం గల వస్తువులు లోపిస్తే జీవితం ఆనందదాయకం కాజాలదు. రసానుభూతిని, రససృష్టిలోనేటువంటి ఉన్న ఆ చక్కనైనటువంటి ఆ అనుభూతిని పొందలేవు. ఉపయోగకరమైన వస్తువులు సుందరంగా ఉండి తీరాలని చెప్పేటటువంటి పద్ధతి కూడా సరైనటువంటిది కాదు. మానవ జీవితం ఒక మధురమైన గానంగా మారాలంటే అంతా కేవలం ప్రయోజన దృష్టితోనే చూడకూడదు. మానవులు జీవించే అధికారాన్ని కోల్పోయి స్వార్థపరులుగా మారిపోయేటటువంటి సంస్కృతిని ఎప్పుడూ కూడా తలకెత్తుకోకూడదు. స్వార్థంతో తలెత్తుతవి ద్వేషాలు, విరోధాలు, వీటితో యుద్ధాలు. కనుకనే మానవ జీవితానికి అన్నం ప్రధానమైనప్పటికీ అన్నంతో మాత్రమే మానవుడు జీవించలేడనేది ఒక గొప్ప తార్కిక సత్యం. హృదయానికి, ఆ సున్నిత హృదయానికి, మనోహరమైనటువంటి హృదయానికి, ఆ హృదయ సౌందర్యానుభూతికి, దానికి ఆకలి తీర్చేటటువంటి చక్కని కళాత్మకమైనటువంటి రసానుభూతిని సృష్టించగలిగేటటువంటి ఒక చక్కని సంస్కృతి కూడా కావాలి. చైనా ప్రజల్లో ఒక సామెత ఉంది. ఏమంటే, నీ వద్ద 2 రొట్టె ముక్కలుంటే ఒకదాన్ని అమ్మి ఒక తామర పుష్పాన్ని కొనుక్కో అన్నాడు. అంటే ఆహారం ఎంత ప్రధానమైనటువంటిదో ఆ తామర పుష్పాన్ని చూసి నువ్వు పొందే ఆనందం కూడా నీ మనస్సుకి అంత రమ్యమైనటువంటిది, నీ జీవన గమనానికి అంత ఉపయుక్తమైనటువంటిది అని దాని అర్థం. మన చుట్టూ ఉన్న సౌందర్యాన్ని మనం ఎప్పుడు ఆనందించగలుగుతామంటే మన హృదయాల్లో సౌందర్య చైతన్యం మేల్కొన్నప్పుడే. సౌందర్యోపాసన వెలగందే మన చుట్టూ ఉన్న సౌందర్యం మనకు కురూపంగాను చీకటిగా గోచరిస్తుంది. ఏ జాతిలో సౌందర్య తృష్ణ నిద్రాణమై ఉంటుందో ఆ జాతి రాజకీయాల్లో కానీ, ఆర్థికాల్లో కానీ, సాంఘికాల్లో కానీ, సాంస్కృతికాల్లో కానీ ప్రగతిగాంచలేదు. మానవ జాతికి మిగతా విషయాలతో పాటు సౌందర్యోపాసన కూడా ఉన్నప్పుడే రసానుభూతిని సృజించగలిగినటువంటి సంస్కృతి, రసదృష్టి కలిగినటువంటి జాతి, రసదృష్టి కలిగినటువంటి సమాజం ఉన్నప్పుడు మాత్రమే అన్ని విషయాల్లో కూడా ఆ జాతి, ఆ దేశం, ఆ సమాజం పురోగమించగలుగుతుంది. సౌందర్యోపాసన మానసిక బలాన్ని వృద్ధి చేస్తుంది, చిత్తవృత్తులను సక్రమపరుస్తుంది. ఒక మనిషి ఒక సుందరమైన దృశ్యాన్ని కానీ, ఒక సుందరమైన చిత్రాన్ని కానీ చూసి ఆనందపరవశుడై రసానుభూతి పొందుతున్నప్పుడు అది నివృత్తి. ఆ నివృత్తి యోగ కారణం కూడా అవుతుంది. అది కూడా ఒక గొప్ప యోగమే. జీవికి సజీవత్వాన్ని ప్రసాదిస్తుంది. బలమైన మనసు, సక్రమ చిత్తవృత్తి, సజీవమైన జీవులు లేని ఏ జాతి ఉన్నత పంథాలో పయనించజాలదు. అందువల్ల మానవ జీవితానికి ఆహారం ఎంతో, బాహ్య ప్రపంచంలో కనపడేటటువంటి వస్తు సముదాయంలో నీ అవసరాలెంతో, నీ సుకుమారమైన హృదయానికి, నీ సున్నితమైనటువంటి హృదయానికి మనోహర దృశ్యం, మనోహరమైన రసరమ్యమైనటువంటి అనుభూతి కూడా అంతే అవసరం. థ్యాంక్ యూ.